బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధనం చేశారు. ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు రామచంద్రరావును బయటకు రాకుండా అడ్డుకున్నారు. అరెస్టులతో తమ గొంతులు నొక్కలేరని, కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై బీజేపీ పోరాటం ఆగదని రామచంద్రరావు హెచ్చరించారు. హైదరాబాద్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధనం చేశారు. ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు రామచంద్రరావును బయటకు రాకుండా అడ్డుకున్నారు. అరెస్టులతో తమ గొంతును నొక్కలేరని, కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై బీజేపీ పోరాటం ఆగదని రామచంద్రరావు హెచ్చరించారు. హైదరాబాద్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధనం చేశారు. ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు రామచంద్రరావును బయటకు రాకుండా అడ్డుకున్నారు. అరెస్టులతో తమ గొంతును నొక్కలేరని, కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై బీజేపీ పోరాటం ఆగదని రామచంద్రరావు హెచ్చరించారు. హైదరాబాద్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధనం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పోలీసులు అయితే గృహ నిర్బంధనం చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధనం చేశారు. ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు రామచంద్రరావును బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి.
సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించినటువంటి విపక్షాల వైఖరికి ఈ రోజు చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి అయితే బీజేపీ రాష్ట్ర మహిళా నాయకులందరూ కూడా ముట్టడికి వచ్చారు. ఎక్కడికక్కడ పోలీసులు ప్రొటెస్ట్ చేసినప్పటికీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు ప్రొటెక్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి 800 మీటర్ల ముందు నుంచే బ్యారికేడ్స్ కూడా వేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ ప్రొటెస్ట్ చేసిన విధానాన్ని కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా చాలా వరకు కూడా నారీ శక్తి బిల్లు కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి కావచ్చు, చాలా వరకు ఏదైతే విపక్షాలైనటువంటి ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ వైఖరికి సంబంధించి మొదటి నుంచి కూడా ఇటు తెలంగాణ సీఎం అటు తమిళనాడు సీఎం వీరిద్దరే దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సంబంధించి ముట్టడికి అయితే బీజేపీ రాష్ట్ర మహిళా నాయకులతో పాటు అటు రామచంద్రరావు కూడా ముట్టడికి అయితే పిలుపునిచ్చారు. రామచంద్రరావుని అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని ఇప్పటికే హౌస్ అరెస్ట్ కూడా చేశారు. గృహ నిర్బంధంలో ఉన్నటువంటి రామచంద్రరావు అలాగే ఇతర బీజేపీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం కూడా మనం చూసుకోవచ్చు. రాజ్యాంగంలోని సవరణ ఏదైతే ఉందో ఈ సవరణ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినట్టు అన్న కోణంలోనే నిన్న రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే ఖర్గే కావచ్చు, డీలిమిటేషన్ లో భాగంగా రాష్ట్రాల విభజన ఏదైతే ఉందో రాష్ట్రాల విభజనలో చాలా వరకు కూడా దక్షిణాది రాష్ట్రాలు చాలా వరకు కూడా ఇందులో నష్టపోతాయి అన్న కోణంలో మొదటి నుంచి కూడా ఇటు ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి జిల్లాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యం చూసుకోవచ్చు. మన విజువల్స్ లో కూడా క్లియర్ గా పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించారు. ఎక్కడ కూడా ప్రొటెస్ట్ సంబంధించి పోలీసులు కూడా వరుసగా ఇది ఇక్కడ విజువల్స్ లో క్లియర్ గా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఏసీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రొటెస్ట్ కి సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేశారు. మహిళా నేతలు ఎవరెవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికక్కడ అల్లర్లకు దిగకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేసి వాళ్ళని వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి ఖచ్చితంగా మోదీ సర్కార్ ఈ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి ఖచ్చితంగా అమలు చేస్తుంది అన్న ఆశతోనే చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కడికక్కడ ఈ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించినటువంటి ప్రతిపక్షాలు ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షాలు చాలా వ్యతిరేకించడం అనేది మాత్రం రాష్ట్ర చరిత్రలోనే బీజేపీ అటు కేంద్ర నాయకత్వమైనటువంటి బీజేపీకి ఇది చుక్కెదురైనట్టు తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్టయితే ప్రధాన ప్రతిపక్షాలన్నీ అటు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, అలాగే డిఎంకే కావచ్చు, అలాగే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి ఇండి కూటమికి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి వ్యతిరేకించడము మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులు కూడా మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మహిళా కార్యకర్తలు అందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద బీజేపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి అయితే వస్తున్న నేపథ్యంలో ఇటు రోడ్డు మీద ఏదైతే మదపూర్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ వద్దే చాలా వరకు కూడా బారికేడ్స్ చాలా వరకు కూడా వేయడం కూడా చూస్తాం. మనం నినాదాలు కూడా మనం చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి జిందా డౌన్ అంటూ చేస్తున్నటువంటి నినాదం
చూసుకోవచ్చు. మహిళా బిల్లును వ్యతిరేకించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ చేస్తున్నటువంటి నినాదాలు ఈ రోజు బ్లాక్ డేగా ఇటు బీజేపీ కార్యకర్తలు ప్రస్తావించడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మొత్తం ఏదైతే డీలిమిటేషనే కాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి బిల్లు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ అవ్వడానికి ప్రధాన కారణం ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవడంలోనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పోలీసులు ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ ఏదైతే ఉందో దాడికి దిగడం, సీఎం ఇంటి ముట్టడికి దిగడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందర జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు మహిళా కార్యకర్తలతో పాటు డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి పురుషులు కూడా ఇక్కడ యాడ్ అవ్వడం కూడా ఈ వ్యాన్ లో చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ లిఫ్ట్ చేయడం, పోలీసులు లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం కూడా మనం క్లియర్ గా విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.